లోక్సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు. 7వ విడతలో భాగంగా 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు సైతం పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. బిలాస్పూర్లో జేపీ నడ్డా, గోరఖ్పూర్లో యూపీ సీఎం యోగి, జలంధర్పూర్లో హర్భజన్ సింగ్ ఓటు వేశారు. ఇక ఆఖరి దశలో పోలింగ్ జరిగే స్థానాల్లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, అభిషేక్ బెనర్జీ, మీసా భారతి, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు బరిలో నిలిచారు. మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 9 గంటల వరకు 11.31% పోలింగ్ నమోదైంది. బీహార్లో 10.58%, చండీగఢ్లో 11.64%, జార్ఖండ్లో 12.15%, ఒడిశాలో 7.69%, యూపీలో 12.94%, పంజాబ్లో 9.64%, బెంగాల్లో 12.63% పోలింగ్ నమోదైంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోరఖ్పూర్లోని బూత్ నెంబర్ 223లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బిలాస్పూర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. దేశాభివృద్ధి కోసం ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. अपने पैतृक गांव विजयपुर में अपने बूथ पर आकर वोट देने का सौभाग्य प्राप्त हुआ और अपने बूथ पर सबसे पहला वोट मुझे देने का सौभाग्य प्राप्त हुआ। मैं सबसे अपील करता हूं कि सशक्त भारत के लिए, सक्षम भारत के लिए, सामर्थ्यवान भारत के लिए और आत्मनिर्भर भारत के लिए सभी मतदाता ज्यादा से ज्यादा मतों के साथ अपना मतदान का प्रयोग करें। యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోరఖ్పూర్లోని బూత్ నెంబర్ 223లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. मौसम की विपरीत परिस्थितियों के बावजूद भी मतदाताओं ने जो उत्साह दिखाया है, मैं सबसे पहले उन सभी मतदाताओं के प्रति हृदय से आभार व्यक्त करता हूं जिन्होंने लोकतंत्र के प्रति अपनी आस्था को व्यक्त करते हुए भीषण गर्मी में, टेम्परेचर इस समय 50 डिग्री के आसपास जा रहा है, जो संभवतः कई वर्षों के बाद और कई दशकों के बाद इस प्रकार की स्थिति हम सबको देखने को मिल रही है। देखिए, हमारे लिए जो है ये जो मोदी की लहर है ये समस्त हिमाचल प्रदेश में है। मोदी जी ने जो है इस बार कम से कम लगभग 200 रैलियां की हुई हैं। 2 महीने के छोटे से अंतराल में ना जाने 80-90 से ज्यादा इंटरव्यू किए हुए हैं और उनका जो काम है वो पूरे भारतवर्ष में जो उसकी गारंटी है, उनका लोहा जो है पूरा भारतवर्ष और हिमाचल प्रदेश भी मानता है। तो हम जो है मोदी जी की सेना है और मुझे जो है अवश्य ही मंडी पार्लियामेंट्री का आशीर्वाद मिलेगा और मोदी जी को जो है यहाँ पर भी हम लोग 4 की 4 सीटें जो है वो मिलेगी। జలంధర్పూర్లో మాజీ క్రికెటర్ ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు ద్వారానే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉందని తెలిపారు. बस मैंने जैसे मतदान करने पहुंचा हूँ, मैं सबसे उम्मीद करता हूँ कि ज़्यादा से ज़्यादा लोग बड़ी तादाद में आए, मतदान करें और जलंधर में सबसे ज़्यादा पोलिंग हो, मैं ये चाहता हूँ। और वैसे तो हर जगह पोलिंग होनी चाहिए क्योंकि ये हमारे पास मौका है, ये हमारा फ़र्ज़ है कि हम वोट करके ऐसी सरकार
जो हम चाहते हैं कि सरकार आए जो जनता के प्रति काम कर सके। ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ప్రచండ భానుడి వేడి మధ్య పోలింగ్ కొనసాగుతోంది. విడత పోలింగ్లో మొదటి 2 గంటల్లో దాదాపు 11% పోలింగ్ నమోదైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ సీట్లకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. పంజాబ్లో ఉన్నటువంటి మొత్తం 13 ఎంపీ సీట్లకు, అలాగే ఇటు ఉత్తరప్రదేశ్లో 13 సీట్లు సహా మొత్తం దేశవ్యాప్తంగా 57 సీట్లకు చివరి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఈరోజు సాయంత్రంతో ఈ పోలింగ్ ప్రక్రియ పరిసమాప్తం కాబోతుంది. దాదాపు 904 మంది అభ్యర్థులు ఈ 57 ఎంపీ సీట్లలో అభ్యర్థులుగా ఉన్నారు. సో వీరి తలరాతను 10 కోట్ల మంది రాస్తున్నారు. సో ఇప్పటి వరకు దాదాపు 11% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఒకవైపు తీవ్రమైనటువంటి ఎండల వేడిమి ఉంది. ఉత్తరాదిన దాదాపు మనం చూసాం గత 2 రోజుల కిందట ఢిల్లీలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి నేపథ్యంలో 50కి దరిదాపుల్లో ప్రస్తుతం ఎండ వేడి ఉన్న నేపథ్యంలో పోలింగు మధ్యాహ్నానికల్లా కొంత మందగించేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఉదయం సమయంలో కొంత, అలాగే సాయంత్రం వేళలోనే ఓటు వేసేందుకు ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు 50 నుంచి 60 మధ్య ఈ చివరి విడతలో పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. 6వ విడతలో 63 పోలింగ్ శాతం నమోదైంది. అలాగే ఇటు 5వ విడతలో 58% ఢిల్లీలో నమోదైనటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఎండ ఎఫెక్ట్ చాలా వరకు ఈ ఓటింగ్ పైన ప్రభావం చూపిస్తుంది. సో పోలింగ్ కేంద్రాల వద్ద తాము అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్నప్పటికీ తీవ్రమైనటువంటి ఎండల కారణంగా పోలింగ్ శాతం తగ్గుతున్నటువంటి సందర్భం, పరిస్థితి మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంకోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో ఆయన పోటీ చేస్తున్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి సినీ నటి కంగనా రనౌత్, అలాగే హిమాచల్ ప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రముఖులందరూ కూడా వారి భవితవ్యం అనేది ఈ విడతలోనే తేలిపోబోతుంది. సో మొత్తానికి 6 గంటల కల్లా పోలింగ్ ప్రక్రియ ముగియనుండటంతో 6:30కు దేశవ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్కి సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించేందుకు ఆయా సర్వే సంస్థలన్నీ కూడా సిద్ధమైన నేపథ్యంలో 6:30 తర్వాత ఈ 2-3 నెలల్లో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో ఓటరు ఎటువైపు మొగ్గు చూపాడనేటువంటి ఒక ట్రెండ్ కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించినటువంటి చర్చల్లో పాల్గొనరాదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సో దీనిపైన బీజేపీ సెటైర్లు వేస్తుంది. ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని తెలిసే చర్చలకు దూరంగా కాంగ్రెస్ పార్టీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఒక కామెంటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేశారు. సో ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే ఓటమిని ఆల్రెడీ డిక్లేర్ చేసి చేతులు ఎత్తేసింది అనేటువంటి కామెంట్స్ బీజేపీ సహా ఇతర ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి రాజకీయ యుద్ధం అయితే ఇంకా కొనసాగుతుంది. సో ప్రజలు తీర్పు ఇచ్చేశారు. సో ప్రజల తీర్పు ఏమిటనేది జూన్ 4వ తేదీన తేలిపోబోతోంది. అదేవిధంగా వెంకటేష్, ఎండల కారణంగానే ఓటర్లు సాయంత్రం వేళల్లో ఎక్కువగా మక్కువ చూపుతున్నారు ఓటు వేసేందుకు అంటున్నారు కదా, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? అదేవిధంగా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చేవారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నిజానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఇష్యూ పైన చాలా వరకు రివ్యూ చేసింది. హీట్ వేవ్ ఉంది, ఒకవైపు వడగాలులు ఉన్నాయి. మనం చూసాం నిన్ననే ఒక రిపోర్ట్ వచ్చింది, దేశవ్యాప్తంగా ఎండల కారణంగా దాదాపు 54 మంది చనిపోయారని. అలాగే ఢిల్లీలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ పరిస్థితుల మధ్యలో డెఫినెట్గా ఈ ఇంపాక్ట్ పోలింగ్ పైన ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడైతే ఓటర్లు నిలబడతారో ఓటర్లు నిలబడినటువంటి ఏరియా పూర్తిగా షేడ్స్ తోటి కవర్ చేస్తున్నట్టు, అలాగే కూల్ వాటర్ కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూల్ వాటర్ అరేంజ్మెంట్ చేశామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుంది. వృద్ధుల కోసం కూర్చునేందుకు అవసరమైనటువంటి చైర్స్ అన్ని ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ ఇవేమాత్రం అన్ని పోలింగ్ కేంద్రాల్లో సరిపోతాయా లేదనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే దాదాపు 1,00,000 పోలింగ్ కేంద్రాలు ఈ 8 రాష్ట్రాల్లో ఉన్నాయి. 10 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ పరిస్థితి ఈ మే జూన్ నెలల మధ్యలో తీవ్రంగా ఈ ఉత్తర భారతాన్ని ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో దీని ఫలితంగానే మనకు పోలింగ్ శాతం అనేది తగ్గిపోతుంది. నిజానికి 5వ విడతలో ఢిల్లీలో పోలింగ్ జరిగింది. గత ఎన్నికల సందర్భంగా 2019లో 65% పోలింగ్ నమోదు కాగా ఢిల్లీలో కేవలం 58% మొన్న 25వ తేదీన నమోదైన నేపథ్యంలో డెఫినెట్గా ఈ ఇంపాక్ట్ మనకు కనబడుతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.